మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఓపెక్ నుంచి తప్పుకుంటున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదని, దీని వెనుక భౌగోళిక రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్తో ఉన్న తీవ్ర విభేదాలే UAEని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని తెలిపారు. అసలు గల్ఫ్ దేశాల మధ్య ఏం జరుగుతోంది? అబుదాబి నిర్ణయం పాకిస్తాన్కి ఎలా ఎదురుదెబ్బ? భారత్కు దీనివల్ల ఎలాంటి లాభం చేకూరనుంది? ఈ కథనంలో చూద్దాం. 1967లో ఒపెక్లో చేరిన UAE ఆ సంస్థలో 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం. అయితే ఒపెక్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సౌదీ అరేబియాతో UAEకి చాలా కాలంగా పోరు నడుస్తోంది. చమురును భారీగా పంప్ చేసి లాభాలు గడించాలని UAE భావిస్తుంటే, ధరల నియంత్రణ కోసం ఉత్పత్తి తగ్గించాలని సౌదీ అడ్డుపడుతోంది. దీనికి తోడు భౌగోళిక రాజకీయాలు ఈ అగ్నికి ఆజ్యం పోశాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై దాడులు పెరిగాయి. ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహితంగా ఉండే UAE ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న ప్రధాన దేశంగా మారింది. ఏకంగా 2200 డ్రోన్లు, క్షిపణి దాడులను UAE ఎదుర్కొంది. ఇరాన్పై సంయుక్త ప్రతిదాడులు చేయాలని UAE కోరినా సౌదీ అరేబియాతో సహా ఇతర గల్ఫ్ దేశాలు అందుకు అంగీకరించలేదు. దీంతో రాజకీయంగా తమకు మద్దతు దక్కకపోవడంతో ఆర్థికంగా కూడా స్వతంత్రంగా వ్యవహరించాలని అబుదాబి ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ నుంచి UAE బయటకు రావడానికి మరో ముఖ్యమైన కారణం పాకిస్తాన్. అమెరికా, ఇరాన్ వ్యవహారంలో పాకిస్తాన్ ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఇరాన్ దాడులను ఖండించకపోవడం UAEకి ఏమాత్రం రుచించలేదు. గల్ఫ్పై దాడులు జరుగుతున్నా పాకిస్తాన్ తటస్థంగా ఉంటూ మధ్య మార్గం ఎంచుకోవడాన్ని అబుదాబి జీర్ణించుకోలేకపోయింది. దీనికి తోడు సౌదీ అరేబియాతో పాకిస్తాన్కు పెరుగుతున్న రక్షణ, దౌత్య సంబంధాలు UAEకి ఆగ్రహం తెప్పించాయి. ఈ కూటమిని దెబ్బకొట్టేందుకే UAE పావులు కదిపింది. ఇందులో భాగంగానే ఇటీవల పాకిస్తాన్ వద్ద ఉన్న తమ $3.5 బిలియన్ డిపాజిట్లను అబుదాబి వెనక్కి తీసుకుంది. ఇది పాకిస్తాన్ మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో 5వ వంతు. పాక్ తటస్థ వైఖరి వల్లే UAE ఈ ఆర్థిక దెబ్బ కొట్టింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న బంధం తమ ప్రయోజనాలకు విరుద్ధమని UAE గట్టిగా నమ్ముతోంది. ఒపెక్ నుంచి UAE నిష్క్రమణ సంస్థ ఉనికికే ప్రమాదంగా మారింది. ఇరాన్ హోర్మోజ్ జలసంధిని మూసివేయడంతో ఇప్పటికే చమురు ఉత్పత్తి పడిపోయింది. ఒక్క మార్చి నెలలోనే ఒపెక్ ఉత్పత్తి ఏకంగా 27% క్షీణించి రికార్డు స్థాయిలో పతనమైంది. ఇప్పుడు UAE స్వతంత్రంగా వ్యవహరిస్తూ 2027 నాటికి తన ఉత్పత్తిని రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ఒపెక్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కూడా సానుకూలమే. అయితే 2 దేశాల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు భారత్కు మాత్రం ఒక గొప్ప శుభవార్త. ఒపెక్ కోటాల ఆంక్షల నుంచి బయటపడి UAE భారీగా చమురును మార్కెట్లోకి విడుదల చేస్తే అంతర్జాతీయంగా క్రూడాయిల్ సరఫరా పెరుగుతుంది. సరఫరా పెరిగితే ఆటోమేటిక్గా ముడి చమురు ధరలు తగ్గుతాయి. ఇది ప్రపంచ చమురు ధరలను తగ్గిస్తుందని, దీనివల్ల భారత్ చమురు దిగుమతి బిల్లు భారీగా తగ్గడమే కాకుండా ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి UAE తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం గల్ఫ్ ప్రాంతంలో సౌదీ ఆధిపత్యానికి సవాలు విసురుతూ పాకిస్తాన్ను ఆర్థికంగా శిక్షిస్తూ భారత్కు పరోక్షంగా ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తోంది.